ప్రైజ్ ద లార్డ్. అందరూ సుఖంగా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయి నూతన దినంలోకి మేల్కొన్నారండి. మరి మనం అంతా సుఖంగా నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో ఉన్నామంటే అది మన గొప్పతనమా, మన తెలివా, మనకున్న బలమా? కాదు కదండి. మన దేవుని కృప. నైట్ అంతా ఆయన కునకకుండా నిద్రపోకుండా మన కోసం ఆయన మేల్కొని మనల్ని నిద్రపుచ్చబట్టే కదా. మరి అంత గొప్ప దేవుడు, అంత గొప్ప కాపుదల, ఏ అర్హత లేని, ఎటువంటి అర్హత లేని మనకిచ్చినందుకు మనం ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలమమ్మా? ఒక్క థ్యాంక్సే కదా. అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదమునకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే, సుఖమైన నిద్రపోయామంటే అది మా గొప్పతనము, మేం పెట్టుకునే ఏసీలో కూలర్లో కాదయ్యా. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకు తోడుగా ఉండబట్టే మీరు నిద్ర మేల్కొని కునకకుండా నిద్రపోకుండా తండ్రి మాకు కాపుదల ఇవ్వబట్టే తండ్రి మేమంతా సుఖంగా నిద్రపోయి మరలా క్షేమంగా ఈ నూతన దినంలో మేము ఉన్నాము తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉండొచ్చు నా తండ్రి. నిద్రలోనే మరణించి ఉండవచ్చు. హార్ట్ అటాకులతో ప్రభా మరణమైపోయి ఉండొచ్చు, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండొచ్చు. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మా బలము, మా శక్తి కాదయ్యా. మీరిచ్చిన దయ, మీరిచ్చిన కాపుదల. ఏ పాటి వారమయ్యా, మీ భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత తండ్రి. అయినా సరే ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ ఇచ్చుకోలేని ప్రభా, దీనులమయ్యా. మీరిచ్చిన కాపుదలను బట్టి మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజంతా మేము చేయ పని, ప్రతి పని మీ హస్తాలకు అప్పగించుకుంటామయ్యా. మేం చేస్తే మా పనులు అవ్వవు తండ్రి, మీరు చేస్తేనే అవుతాయి. మా సొంత తెలివి ఏ పాటిదయ్యా? ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభు, అలాగే ఆలోచిస్తున్నాం. మీ నుండి ఎలా సహాయం పొందుకోవాలో కూడా తెలుసుకోలేని వెర్రి వాళ్ళం అయిపోయామయ్యా. కానీ మాకు తెలియజేయండి తండ్రి. మీరే మా ముందుండి ప్రభా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండమని మేము అడుగుచున్నాం. అడిగే అర్హత లేదయ్యా. మీ బిడ్డలంతా గొప్పవాళ్ళం కాదయ్యా, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీరే మా ముందుండి ఈరోజు మేం చేయి ప్రతి పని కూడా చక్కబెట్టమని అడుగుచు తండ్రి. మీ కాపుదల, మీ భద్రత ఎప్పుడు నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి, మా దేశానికి ప్రభు మీ కాపుదల ఉంచమని అడిగే అర్హత లేదయ్యా. అయినా అడుగుచున్నాం. కృపగల దేవా, జాలిగల దేవా, మీ దయ, మీ కరుణ మా మీద లేకపోతే మేముండేవాళ్ళం కాదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళే మరణించి ఉన్నారు తండ్రి. మేమే పాటివారం ప్రభు, మేమే పాటివారం. మేమెంత, మా బ్రతికెంత. అయినా సరే మా మీద మీరు చూపించిన జాలికి, దయకి ఏమి ఇవ్వగలమయ్యా? మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమి ఇవ్వగలమయ్యా మేము తండ్రి? ఏమి ఇవ్వలేని నిరుపేదలమయ్యా. కానీ మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు దీన మనస్కులై ఉండమంటున్నారు. అది కూడా మేము చేయలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభు. అలాంటి జీవితం మాకు అనుగ్రహించండి. మా అంతటా మేము జీవించలేము తండ్రి. మీరిస్తేనే మేము జీవించగలం. దీన మనస్కులై దీనులుగా జీవించాలని ఆశపడుతున్నాం. మా ఆశ మీద తీర్చమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.